హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో అయితే ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటి అంటే చికెన్ పకోడా అన్నమాట. సో ఆ రెసిపీ చెప్పేలోపు మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇప్పుడైతే మనం చికెన్ పకోడా ఎట్లా చేయాలో దాని విధానం అయితే చూపించేస్తాను మీ అందరికీ. ముందుగా మనం 1/2 kg చికెన్ తీసుకుని చికెన్ అయితే క్లీన్గా వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ పకోడాని చేయాలి అంటే ముందు మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లోకి కావాల్సిన పదార్థాలు అయితే చూపించేస్తాను మీ అందరికీ. దాంట్లో 2 tablespoon పెరుగు వేసుకోవాలి, తగిన అంత కారం అండ్ 1 tablespoon అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, తగిన అంత సాల్ట్, 1 tablespoon శనగపిండి, 1 tablespoon బియ్యం పిండి అండ్ దాంట్లోకి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా కలుపుకుని దీన్ని ఒక 20 to 30 minutes మ్యాగ్నేట్ చేసేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇట్లా పక్కన పెట్టుకుంటే మసాలా అనేది చికెన్ పీసెస్కి బాగా పడుతుందన్నమాట. సో మనం ఫ్రై చేసుకున్నాక కూడా కొంచెం క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, 1 tablespoon బియ్యం పిండి, 1 tablespoon శనగపిండి. ఎందుకు అంటే బియ్యం పిండి వేసుకుంటే చికెన్ పకోడా అనేది కొంచెం క్రిస్పీ వస్తుందన్నమాట. సో మనం తినేటప్పుడు కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ అనేది మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట చికెన్ పకోడాకి, ఎందుకంటే అది కొంచెం డీప్ ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్. అండ్ ఆయిల్ వేడైన తర్వాత మనం చికెన్ పీసెస్ అనేది ఒక్కొక్కటి వేసుకుని ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ పకోడాకి. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుని చికెన్ పీసెస్ అనేది మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రై చేసుకుంటే చికెన్ పీసెస్ అనేది లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. ఇంకా అట్లనే రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన చికెన్ పకోడా అనేది ఎంత మంచిగా ఫ్రై అయిపోతున్నాయో. అంతే ఫ్రెండ్స్, సిమ్లో పెట్టుకుని ఇట్లా రెడ్ కలర్ వచ్చే అంతవరకు మనం చికెన్ పీసెస్ అనేది ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా రెడ్ కలర్ వచ్చి ఫ్రై అయిపోయిన తర్వాత మనం చికెన్ పీసెస్ అనేవి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా. అంతే ఫ్రెండ్స్, మన వేడివేడి చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. సో మా మమ్మీ ఇంకో కొన్ని చికెన్ వేసేసి చేసేస్తుంది అనమాట. సో దాంట్లో అయితే ఒక లెగ్ పీస్ వేసింది. ఆ లెగ్ పీస్ అయితే మనకే అనుకోండి. సో మనందరికీ తెలుసు, ఇంట్లో ఒక లెగ్ పీస్ వచ్చినప్పుడు దానికోసం మనం అయితే నాది అని కొట్టుకుంటాం అనమాట. సో మా ఇంట్లో కూడా అంతే ఫ్రెండ్స్. సో మీ ఇంట్లో కూడా అంతే అయితే మాకైతే కమెంట్ చేసి చెప్పేయండి. సో అంతే ఫ్రెండ్స్, మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో మమ్మీ దాని తర్వాత ఆ వేడి ఆయిల్లోనే కరివేపాకు వేసేసి మంచిగా ఫ్రై చేసేసింది అనమాట. సో ఇప్పుడైతే ఈ ఫ్రై చేసిన కరివేపాకుని ఆ చికెన్ పకోడీలో వేసి గార్నిష్ అయితే చేసేసింది అనమాట. సో దాంతో పాటే మనకి కావాల్సిన లెమన్ పీసెస్ అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకుని దాంతో సర్వ్ చేసుకుని తింటే చికెన్ పకోడీ అనేది సూపర్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకైతే కమెంట్ చేసి చెప్పేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లానే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.